ఇప్పుడు మనము ఎల్సిఎం డివిజన్ మెథడ్ అవుతాం. ఎల్సిఎం డివిజన్ మెథడ్ 6,24కి డివిజన్ మెథడ్ వేద్దాం. ఇందాక చేసినది ఎల్సిఎం అదొక మెథడు, ఇది ఎల్సిఎం యొక్క రెండో మెథడ్. వీటిలో 2 టేబుల్ 2 3 6, 2 1 2, 2 2 4. నెక్స్ట్ 3 టేబుల్ 3 1 3, 3 4 12. నెక్స్ట్ 4 టేబుల్, ఇక్కడ 1 అట్నే రాసుకోవాలి. నెక్స్ట్ 4 1 4. లాస్ట్లో ఇలా 1లు వచ్చే వరకు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వీటిని ఇట్లా 2 × 3 × 4 ఇలా చేసిన తర్వాత వీటి యొక్క మల్టిపుల్ రాస్తారు. మల్టిపుల్ని చేయాలి. 2 3 6, 6 4 24. మనము పార్ట్ 1లో చూసినప్పుడు లీస్ట్ కామన్ మెథడ్ని అదొక మెథడు, ఇది పార్ట్ 2 లీస్ట్ కామన్ మెథడ్. ఎల్సిఎంలో ఇదొక మెథడ్. ఇట్లా పార్ట్ 1లో 24 వచ్చింది, పార్ట్ 2లో కూడా 24 వచ్చింది. లీస్ట్ కామన్ మెథడ్ అంటే మనం చిన్న సంఖ్యను మాత్రం తీసుకోవాలి. అందుకే వీటిని కాసాగు లేదా కనిష్ట సామాన్య గుణిజం కూడా అంటారు. అర్థమైందా నాన్న పిల్లలు? అలా ఇంకోటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఇంకోటి 48, 96. ఇది ఒక ఎగ్జాంపుల్. వీటిని సేమ్ 2 టేబుల్ 2 2 4, 2 4 8, 2 3 6, 2 4 8, 2 8 16, 2 1 2, 2 2 4, 2 2 4, 2 4 8. నెక్స్ట్ 2 టేబుల్ 2 6 12, 2 1 2, 2 2 4. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 2 3 6, 2 6 12. నెక్స్ట్ 3 టేబుల్ 3 1 3, 3 2 6. అగైన్ 2 టేబుల్. ఇక్కడ చివరిలో మనకి 1 వచ్చే విధంగా రాసుకోవాలి. తర్వాత వీటిని మల్టిపుల్ చేయాలి. ఎట్లా అంటే విచ్ 2 × 2 × 2 × 2 × 3 × 2, 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48, 48 2 96. అంటే ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 96. ఎల్సిఎం హౌ మచ్? 96. అర్థమైందా ఫ్రెండ్స్?